సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని తెలుగు భాషలో రచించిన మహాకవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమె జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో జరిగిన జయంతి కార్యక్రమాల విశేషాలను ఇప్పుడు చూద్దాం. మహాకవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ కె భాస్కర్ రెడ్డి మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కె భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మొల్లమాంబ తన అపార ప్రతిభతో తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు. మొల్లమాంబ జీవితం అందరికీ ఆదర్శమని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా పేర్కొన్నారు. మొల్లమాంబ జయంతిని పురస్కరించుకొని అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొల్లమాంబ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొల్ల తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కర్నూలు కలెక్టరేట్లోని మొల్లమాంబ చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మొల్లమాంబకు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ సిబ్బందితో కలిసి మొల్లమాంబకు ఘనంగా నివాళులర్పించారు. మహిళలు కూడా సాహిత్య రంగంలో గొప్ప స్థాయికి ఎదగాలని కవయిత్రి మొల్లమాంబ తన రచనల ద్వారా నిరూపించారని బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లో మొల్లమాంబ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.